క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. మీరు బాగా కష్టాలు పడ్డారని చెప్పేసి నాకు మనం మీ కుటుంబ సభ్యులందరూ కూడా అంటా ఉన్నారు. ఇక మా అత్తగారింటికి వచ్చినాకనే కష్టాలు. ఈ పూట తింటే ఆ పూటకు లేక, ఆ పూటకు తింటే ఈ పూటకు లేక, తిన తిండి లేక, కట్టబట్ట లేక. మరి మంచిగా చూసుకునే వాళ్ళ మిమ్మల్ని? భార్య అన్నది, పిల్లలు అన్నది ఇల్వ తెలవక చూసుకోపో, కొట్టుడు తిట్టుడు, తాగి పట్టించుకోడంటే తల్లి కూడా పట్టించుకోకపోతే వాళ్ళకైతే మన బతికేంది. మనం బతికేందుకు ఒక పిట్టాసు వంటిది పిల్లలు చేసి వాటికి తెలివచ్చేదాకా అక్కడక్కడ చెత్తేరుకొచ్చి పురుగేరుకొచ్చి నోట్ల పెడుతుంది. ఆ మగపచ్చి ఎక్కడో పోతుంది. ఈ ఆడిది కడుపు కింద దాచుకొని వాటికి మాత పెట్టి పిల్లలు జాస్తుంది. ఆ రకంగా మనం జాస్తే చచ్చినా దేవుడు మెచ్చుతాడు, చూసినా నరుడు మెచ్చుతాడు. మనం ఉపాసం ఉంటేంది, మనకి మంచి చీర లేకుంటేంది, మంచి రేఖ లేకుంటేంది. ఇన్ని కష్టాలా ఒక మనిషికి? ఉనువగూడాలు బుక్కి పండే రోజులున్నాయి, పన్న రోజులున్నాయి. ఇప్పుడు మా ఆయన వయసు మీద ఉన్నాడు, గోడలు దుంకుతాడు, ఆకులాడుతాడు, తాగుతాడు, తింటాడు. మరి నా పిల్లలు ఇంతవై పెద్దవాళ్ళు అయితే ఆయన కొంచెం వయసు మీద ఉన్న చెట్టు కిందికి కొద్దిగా వయసు తగ్గుతుంది. నా పిల్లలు ఎదుగుతారు, నా పిల్లలతో సుఖపడనా ఈయనతో ఏంది పేరుకైతే ఉండాలి. ఇంటి ఉండటం ఒకటి ఉండాలి. ఏం చేసినా సరే పేరుకైతే ఉండాలా. భర్త అయితే ఉండాలి. భర్త లేని అది గుడ్డిది కానీ దానికి ఇట్లా చూస్తాడు మగోడు. భర్త ఉంటే వాళ్ళు లంగగంధంగా అబ్బో వాని పెళ్ళని దిక్కు చూస్తాని, అక్క వాని పెళ్ళాన్ని గట్టగొడతాను అని అవ తొక్కే చంపుతాడని వాడు ఎవడు మన దిక్కు చూడు. మగవారి దయలేని మగవాలెందుకు రాజా, మగవారి దయలేని మగవాలెందుకు రాజా, అడవిలా ఒక వృక్షం అయ్యింది మేలుకో పరులారా జనులారా, వరజిలు కాలాలకో పరులారా జనులారా. మగవారి దయలేని మగవాలెందుకు రాజా, మగవారి దయలేని మగవాలెందుకు రాజా, తెగపాడి నూతిలా జారింది మేలుకో పరులారా జనులారా, వరజిలు కాలాలకో పరులారా జనులారా. మగవారి దయలేని బతుకు ఎందుకు? ఎవరి ప్రేమ ఉన్నా తక్కువే. భర్త ప్రేమ ఉంటే మనకు ఒక ఆనంద జీవితం గడుపుతాం అని తెగపాడి ఒక నూతిల పడ్డది మేలు అన్న ఇంట్లో అర్థాలు ఉన్నాయి. కనుకవ్వ, మరి మీకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు కదా? ఏ వయసు? 10 ఏళ్ళ వయసులో పెళ్లి చేసిండ్రు. ఆహా. మీ వారికి ఎంత వయసు? ఆయన 15, 16 ఉండొచ్చు. ఆహా. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 2 బిడ్డలు, 2 కొడుకులమ్మా. ఓకే. అంత బాగున్నారు, మంచిగున్నారా? పెద్ద కొడుకు 2 బిడ్డలు. ఒక కొడుకు ఒక బిడ్డ. పెద్ద కొడుకు ఊళ్ళో వ్యవసాయం చేస్తాడు. చిన్న కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు. ఆయన గోదావరి కనిలా మున్సిపాలిటీ పని చేస్తాడు. పెద్ద బిడ్డ ఇప్పుడు రాకేష్, ఇంకో అమ్మాయి, 2. ఒక ఈ చిన్న బిడ్డకు మలకపురం బిడ్డకే 2 బిడ్డలు ఒక కొడుకు. అంత మరి ఇప్పుడు మీ పాట విని ఏమంటున్నారు? ఇక ఆమె మొదటి నుంచే పాడుతుందని అందరికీ తెలుసు. ఇక మా బాంధవులకు నేను ఏ రాజ్యం తిరిగినా ఆడ ఎగిట్నే నోరుకుండక ఏదో అండదోనుడుగు ఇండ్లదోనుడుగు ఏదో ఒకటి వచ్చిందల్లా నోరుకుండకుండా వాడేది. ఇక మేము కాల్ చేసి అంటే ఎప్పుడు అందరి ముందు పాడేవారు మీరు? మీ ఇంట్లో ఉన్న మీ చుట్టాలు, మీ పిల్లలు, మనవళ్ళు మనవరాల ముందు. ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నారు, మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు కదా. పిల్లలు, చిన్న పిల్లలంతా ఏమంటున్నారు? మనవళ్ళు మనవరాలు వీళ్ళంతా చాలా సంతోషపడతాను. ఇక అందరు వాళ్ళు బల్లెకి పోతే ఈ చిన్న పిల్లలు కూడా ఈమె మా బాపమ్మ ఆ పాట వస్తుంది కదా, ఇది మా బాపమ్మ పాట అంటే అవ్వో ఎంత చక్కగా వాడింది మీ బాపమ్మేనంట. మా బాపమ్మే చిన్నప్పటి నుంచి వాడుతుంది మా బాపమ్మ అంటారు. మా కొడుకులను అడిగినా చుట్టాలందరూ మన బాంధువులు బాగా పెద్ద బలగం మాది. ఇక వాళ్ళు కూడా ఈ పాట ఇవ్వాలంటే మా బాపమ్మదని మా కొడుకులు, మా అమ్మమ్మది అని మా బిడ్డ పిల్లలు, మేము 5 అక్క చెల్లెళ్ళకు అందరికీ పిల్లలు. మా ఇప్పుడు ఈ పెద్ద అక్కకు, ఆ అక్కకు, నాకు, నా పిల్లలకు అందరికీ లగ్గాలైనాయి. మరి మీ భర్త ఆయన ఏం చేస్తారు? మా ఆయన కొన్ని రోజులు మొన్నటిదాకా ఈ 4-5 ఏళ్ళ కింది దాకా గోదావరి కనికాడ మున్సిపాలిటీ పనిచేసేది. నేనేమో పండ్లు అమ్ముకునేది. పండ్లు ఫలాలు నెత్తిలో పెట్టి వాడవాడ తిరిగి అమ్ముకునేది. సీతాఫల పండ్లు అప్పుడు సీజన్లు అవి, అంగూరలు, అరటి పండ్లు ఎవి దొరికితే అవే. ఇక సపోటలు, ఇక ఏ పండ్ల సీజన్లు అవే పోసుకొని వాడవాడ తిరిగి అమ్మేది. పండ్లు కాకుండా ఇంకేం చేసేదాన్ని బాబా? ఇక మా సిటీలో పోతే పండ్లే, ఇక పల్లెటూరుకి వస్తే వ్యవసాయం, ఇక చేపలు పట్టే దినముల చేపలు, పునుకు చేపలు. బాగా కష్టాలు పడ్డారని చెప్పేసి నాకు మనం మీ కుటుంబ సభ్యులందరూ కూడా అంటా ఉన్నారు. ఏంటవా ఎలాంటి కష్టాలు? అంటే ఎందుకు? పెళ్ళైన తర్వాతనా, పెళ్లి కాక ముందునా, ఎట్లా? పెళ్లి కాక ముందు మా అమ్మ నాన్న దగ్గర మేము 12 మంది అయినా ఒక మల్లెపూల పెంచినట్టు పెంచిర్రు మమ్మల్ని. ఒక అన్నం ఈ పూటకు
దొరుకుతుందా లేదా అని లోటు లేకుండా. ఇక మా అత్తగారింటికి వచ్చినాకనే కష్టాలు. ఈ పూట తింటే ఆ పూటకు లేక, ఆ పూటకు తింటే ఈ పూటకు లేక, తిండి లేక, కట్టబట్ట లేక చేస్తామంటే ఇక ఆతాలు పోసేది. చెరువెనక 8 గుంటలు అంతుండే ఆడ మా మామ ఆతాలు పోసేది. మా మామ ఆతం పోతే నూరికి పల్లెకి పోతే నేను పోయి పోసేది. ఇట్లా నిలబడాలి, కట్టెల మీద నిలబడి దానికి బొక్కెన కడతారు, గయ్యి కట్టి ఉంటుంది, దానికి ఇట్లా ఇట్లా గుంజి ఇట్లా ముంచి మళ్ళీ ఇట్లా ఇట్లా లాబట్టి బుయ్యన పోయాలి ఆ పొలం బారేదాకా. చీరల తట్టలు కట్టి బాయి తోడితే బాయి తోడ పోయేది కూలికి. బాయి తోడ పోతే రూపాయి, కలవ పోతే ఆటాన. మేము చిన్నపిల్లలప్పుడు. మరి మంచిగా చూసుకునే వాళ్ళ మిమ్మల్ని మీ భర్త? చూసుకోలేదవా? చూసుకోపో. ఇక ఆయనకు భార్య అన్నది పిల్లలు అన్నది ఇల్వ తెలవక చూసుకోపోవు, కొట్టుడు తిట్టుడు. ఇకంతా ఈమె తిన్నదా లేదా, ఈమె ఇంత పని చేసి వచ్చింది, ఈమె అలసిపోయిందా, మంచిగా ఉన్నదా అన్నట్టు చూడపోవు, తిన్నదా లేదా అని చూడపోవు. ఇక ఏమో తిట్టుడు అంత ఇక బాధ. ఎందుకు? డబ్బుల కోసమేనా? ఇంకా వేరే ఏదన్నా సమస్య? ఎందుకు అయినా అట్లా చేసేవారు? ఉట్టిగానే అది ఎందుకు తిట్టేదో ఎందుకు కొట్టేదో అర్థం కానీ. కొట్టేవాళ్ళు కూడా? అమ్మో మోకాలు వలిగేటట్టు చేనులో కలవబోతే ఇక దబ్బన మనం ఇంటికాడ పాసి పని బర్ల పెండ తీసుకునుడు, ఊడి చల్లుకునుడు, అన్నం వండుకునుడు, కట్టెలు పోయాయి, కట్టెలు సరిగ్గా మండపోతే ఊది ఊది కూర వండుకునుడు, అందరు కూలోళ్ళ పిలుచుకొని బాయి కడిగిపోతే గిత్త పొద్దు పోయినాక వచ్చినామని తరుముతే ఆ గిట్టు పట్టుకొని ఒక్కటే ఉరుకుడు. నేను కొడతాడని భయానికి కట్టె అందుకోగానే తిట్టుకుంటే కట్టె అందుకోగానే నేను ఉరికినా కొద్ది ఆయనకి అంత దూరం తరుముకుంటా పోయేది. దొరికితే 2 ఉతికేది. మరి మీరేమనేవాళ్ళు కదా? ఇక ఏమంట కొట్టంగా 2-3 సార్లు ఇట్నే కొట్టంగా చూసి పెద్దల్లా కలుపుతూ ఆ పెద్దలు గిట్టునా గట్టనా ఆమె ఏం తప్పు చేస్తుంది, నువ్వు చేసి ఎవరి చేస్తావు, నువ్వు చేసి నువ్వే ఖర్చు పెట్టుకుంటావు, ఆమె 4 పిల్లలు ఎట్లెళ్తుంది అని బుద్ధి చెప్పేది. మంచిగా ఉండు, పని చేపించుకొని బతకాలి కానీ ఏందయ్యా కూలి చేసుకొని అసలు చెరవ బుక్క తిని ఉండాలి, పిల్లలకు బుక్కడు పెట్టి అని చెప్పేది. కానీ ఎంత చెప్పినా కానీ ఆయన మళ్ళీ తెల్లారి 2 రోజులు సప్లై ఎక్కుకునేది, మళ్ళీ తెల్లారి అట్నే చేసేది. ఎక్కువగా ఏ పనికి వెళ్ళేవారమ్మా మీరు? ఎక్కువ చేను పనికి వెళ్ళేవాళ్ళం. అదే ఇట్లా నాట్ల వ్యవసాయం. నాట్లు వ్యవసాయం. ఎప్పుడు సిటీలో పొంటే ఎక్కువ ఉన్నా. వరంగల్ కాడ కొన్ని రోజులు, హైదరాబాద్ కాడ ఎక్కడ ఈడ రూపాయి కూలి రోజు దొరకదు. ఒకనాడు దొరక పైగా పట్నం పోతే ఓ ఇంత ఏదన్నా పని చేస్తే మంచిగా 5 రూపాయల కూలి అట అంటే వత్తింది. గట్లా నిజామాబాద్కి పోతే ఈడ రూపాయి కూలి అయితే ఆడ 2 రూపాయల కూలి అట అంటే ఆ నిజామాబాద్కు పోతుంది. అట్లా ఎక్కడ ఒక రూపాయి ఎక్కువ వస్తే అక్కడికి మళ్ళీ రోజు పని దొరికే కాడికి పొట్ట పోసుకున్నాడు కొరకు. మరి బిడ్డలు ఎట్లనే అప్పుడు? ఇక ఒకరికొకరు వాళ్ళు ఇక మేము ఏది పెడితే అదే మంచిలు వస్తే మంచిలే తాగిరు, గంజి వస్తే గంజే తాగిరు, నాకు ఇది కావాలన్న పోదురు, గది కావాలన్న పోదురు. ఇక తండ్రి తరిగితే ఉరుకును, ఆయన వన్నాక మళ్ళీ మెల్లగా వచ్చి సప్పుడు చేయకుండా వాళ్ళు ఏదో ఇక ఇటువట్టి అటువట్టి ఇక పిల్లల్ని అయితే ఒకళ్ళు ఏలెత్తి చూపకుండా సాది ఒక అయ్య చేతుల పెట్టిన. అంటే ఇక తండ్రి తాగుబోతైనా తల్లి తింపుక రావాలని ధర్మ పద్ధతులు ఉన్నది కదా. తల్లి కొంగు కట్టుకొని అడక్కచ్చైనా వాళ్ళని జాదుకొని ఒక అయ్యకు చేతులు పెట్టేదాకా మన బాధ్యత ఉంటుంది కదా. సచ్చేదాకా ఉండే ఉంటుంది వాళ్ళది. ఏదన్నా కష్టాలు వస్తే చూడలేక కలకాలే ఉంటుంది. అమ్మ మీ రెక్కల కష్టంతోనే పెంచుకున్నావు బిడ్డల్ని. ఊర్లో ఏం ఆధారం ఉండపోయింత భూమి ఉంటే మా అత్త మామ అది అన్న తుమ్మెడ వాళ్ళన్న వండిస్తే వాళ్ళు తిని బతుకుంటారని వదిలిపెట్టి పోయేది. ఇంకా మొత్తం నువ్వు కూలీ నాలి చేసుకుని వాళ్ళకి తినిపించుడే అంతే. మరి ఎట్లా నీ డబ్బు? ఆయన కూడా చేసేది. ఆయన కూడా చేసేది కానీ రూపాయి మనకి ఇచ్చేది లేదు. మనకు ఇవాళ గీ బియ్యం లేవు అనేది లేదు, గీ పిల్లలకు నెత్తికి సమర లేదు అనేది లేదు. ఇలా పండుగ తందికి కట్టుకునేటానికి పిల్లలకు గీ పాయంటో గీ అంగో దోతి గీ అంగో నెక్కరు అని చూడపోవు. ఆయన తిండి వరకు ఆయనే ఖర్చు వరకే కానీ ఇంట్లో ఏమున్నది లేదు అని చూడపోవు. గిది లేదు గది లేదంటే తరిమేది. మరి బట్టలు అవి కొనుక్కోవాలంటే ఇప్పుడంటే మీరు మీ డబ్బులు మీకు వస్తున్నాయి, మీకు ఒక గుర్తింపు వచ్చిందమ్మా సమాజంలో, మీరు నలుగురికి పెట్టే పరిస్థితిలోకి వచ్చారు ఇప్పుడు దేవుని దయ వల్ల. దేవుని దయ వల్ల. మరి అప్పుడు ఎట్లాగమ్మా ఏదైనా కొత్త చీర అట్లా కొనుక్కోవాలంటే ఏం చేసేవాళ్ళు? మా అవ్వగారింటికి అత్తు ఏడ్చుకుంటా రాగానే ఇక మా అయ్య ఇక మా అవ్వ పోయి ఆ తోట పెళ్లి కాడ 2 చీరలు నా బిడ్డకు గట్టిగా ఉండాలని భయాన్నిచ్చి నేర్పించేది. ఇక ఆ చీరలు 2-3 రైకలు పట్టి ఇచ్చేది, చేతుల నిండా గాజులు పెట్టేది. ఇక ఇన్ని పప్పుకు అవి ఇన్ని ఓటిగా పిల్లలు తింటారని మా అవ్వ ముల్లె కట్టి మా అయ్య ముల్లె కట్టి పంపేది. ఇక అట్లా మళ్ళీ మేము కూలి చేసుకున్నాం ఇంత. ఇక అట్నో ఇట్నో ఉపాసం ఉండకుండా ఇక పిల్లలు కొంచెం బుద్ధి నేర్చేదాకా
ఇక మా అత్తమామ మీద ఉన్నన్ని రోజులు ఇక ఆమె తెలివి తక్కువది, ఒర్రుడే ఎరక కానీ ఎట్లా చేస్తే ఈ పిల్లలకు ఈ టైంకు బుక్కెడు అన్నం వస్తుంది, ఎట్లా చేస్తే ఈ పిల్లలు బయట శిశోర బుద్ధులు నేర్చుకోకుండా ఈ పిల్లగాడు పెరుగుతాడు అన్నది తెలియదు. ఎవరన్నా అన్నంటే అవ్వ కొడుకులు కలిసి వాళ్ళ మీదకి వాళ్ళకి పొవుడెరక ఇక చేసుకున్న మందం ఇంత కొంగుల పట్టుకొని కొమ్మటింటికి ఆడ పోసి ఇంత పోగాకు తెచ్చుకొని అని తాక్కుంటా కూర్చుండే ఎరక గయ్య గయ్య ఒరుడే ఎరక. అంతే తప్ప ఒక పద్ధతిగా చేయలేకపోయింది. పద్ధతిగా పెంచడము, పద్ధతిగా మనం మార్చక్కలు పిల్లలకు ఒక పద్ధతితోటి అవతలకి నాకు ఆకలి అవుతుందని అడక్క తినకుండా పోకుండా ఈ పిల్లలకి మందం పెట్టి అడుగు మార్చెక్కన్నా మనం తాగుదామనే బుద్ధి కాకుండా మా మామయ్య అయ్యో నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు లేనందుకు భగవంతుడు నాకు బిడ్డ లాంటి కోడల్ని ఇచ్చిండు అని మా మామ నన్ను కొడతా అంటే తిడతా అంటే ఓ రాని రావో నా కోడల్ని కొడతాన్రు, నా కోడల్ని తిడతాన్రు అని ఆవిడ కూడా కలిసి మీ మీదకి వచ్చేవారా? మీ అత్తగారు కూడా లొల్లి తిట్టేది మోటుగా ఘోరంగా తిడితే కొడుకు ఎగిస్తే కొడుకు ఒక్కడికి రెండు ఇది ఏం పని చేస్తుందిరో, ఇది ఇట్లరో అది ఎట్లరా అని ఎక్కితే ఇక మా అత్త ఎక్కిచ్చుడు మాటలు పట్టుకొని నా భర్త తిట్టేది కొట్టేది. కాదమ్మా, ఇన్ని కష్టాలు పడ్డావు కదా అమ్మ, సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది అనేది ఎప్పటి నుంచి మొదలైందమ్మా మీ జీవితంలో? నాకు ఇక ఇది ఇక గోదావరికి పోయినాక ఆయన కట్టమైన తిన్నా సరే వ్యవసాయం చేస్తే పుట్లు పుట్లు పండుతాయి. అందులో నేను కొయ్యాలి, మొయ్యాలి, కట్టలు మొయ్యాలి, బంతి కడితే గడ్డి తీయాలి, కుప్ప పొయ్యాలి, తూర్పాల పట్టాలి, కళ్ళం అడుగులు ఇవన్నీ ఆయన అమ్ముకున్నాక కళ్ళం అడుగులు ఏమన్నా వెళ్తే ఊడ్చుకొని అవి విసికే చేసుకొని పట్టించుకొని తినాలి, లేకపోతే కంట్రోల్ బియ్యం మనకే పట్టస్తాయి. కంట్రోల్ బియ్యం తినాలి, లేకపోతే కంట్రోల్ బియ్యం నీసంటే అవ దగ్గర తినని వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకొని పూట గడుపుకోవాలి. ఆయన అమ్ముకోవాలి, ముళ్ళ కట్టుకోవాలి. కూలోళ్ళకి కూడా ఓ బాలయ్య అయ్యో కూలి నన్ను అడుగుతారు, నేను తీసుకపోతే కదా అయ్యో ఇయ్యలేదవ్వా ఇంకా అంటే ఏమైనా కూలి అంటే నేను పిలిచిందా అని ఇచ్చుకో అంటే వాళ్ళు ఏందయ్యా పిలుచుకున్న దాన్ని ఇచ్చుకోమంటే మరి ఆ వడ్లు జొన్నలు అమ్మినవి ఆమెకి ఇచ్చినావంటే ఎందుకు ఇస్తా నేను పిలిచిన్నా అని మోటుగా తిట్టేది. ఘోరం ఇక పల్లెటూరులో ఇట్లయితే పనికిరాదని ఇక మెల్లగాడ మా తమ్ముడు గోదావరి కనికాడు ఉంటాడు, ఆయన దారనే మేము పోయినాం. మా పెద్ద తమ్ముడు ఉంటాడు, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇక పెద్ద తమ్ముడు పోయినాక నడిపి తమ్ముడు పోయింది, చిన్న తమ్ముడు ఊళ్ళో వ్యవసాయం చేస్తాడు. ఇక ఆయన తర్వాత మా పెద్ద చెల్లె వేయింది, నేను వేయినా, మా చిన్న చెల్లె వేయింది, మా నడిపి తమ్ముడు. ఇక అందరికీ మనిషికొక్కల మున్సిపాలిటీ పనిలో పెట్టించిండు. ఆయన మున్సిపాలిటీ పని చేస్తాడు. మా మరదలు 3 సార్లు గెలిచింది కౌన్సిలర్గా, జంగపల్లి సరోజన. మా తమ్ముడు కనకయ్య, నడిపి తమ్ముని పేరు కిట్టయ్య, చిన్న తమ్ముని పేరు రాముడు. ఊళ్ళో వ్యవసాయం చేస్తాడు. అవరాన చచ్చిపోయారు కదా, వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు లేరు, చిన్న తమ్ముడే వ్యవసాయం చేస్తాడు. కాదవ్వా, మరి ఇట్లా అప్పుడు మీ భర్త అట్లా నిన్ను కొట్టి తిట్టి అట్లా చేసేటప్పుడు మరి ఇంటికి వెళ్ళేదానివి కదా, పుట్టింటికి ఎవరికి చెప్పుకునేదాన్ని? నీకు అన్నదమ్ములు ఉండే, అక్క చెల్లెలు ఉండే, ఎవరి దగ్గరికి మా వెళ్ళేవాళ్ళు? తమ్ముళ్ళు చిన్నోళ్ళు కదా, మా నాయనకు చెప్పుకుంటే ఇక ఆడ ఊళ్ళో మా ఇద్దరు మా అక్కను మా చెల్లెను ఊళ్ళో ఇచ్చారు. వాళ్ళ మామలు ఇక ఊళ్ళో పెద్దోళ్ళు వచ్చి ఇక్కడ 10 మందిలో పెడితే వాళ్ళు చెప్పు తినడు ఆయన, తల్లి కొడుకులు కలిసి నీ పిల్లని ఏం చేసినా మా కుల పొల్లని అడగద్దు, మీరు తోలుకపోండ్రి అని అంటే ఇక మా మామ, మా అయ్యను, మా చిన్నయ్యను, మా పెద్దయ్యలను వచ్చిన మా చెల్లె మామను, అక్క మామను తమ్మి అన్న నేను నా కంట్లే పానం ఉన్నంత చెప్పి నేను గుడిసె కావాలంటా, ఉన్న దొప్పెట్ల తుమ్మెడు వండించుకొని నా కోడలు బతుకుతుంది, నా పిల్లల తోలుకపోవద్దు, నా బిడ్డను నాకు దూరం చేయొద్దు, నేను బిడ్డలు లేను అని ఇక మా మామ ఇట్లా ఆడ్డాము. మా పాలిబావలు మామ వాడు చచ్చినా మా మరదలు మా పేరు వంశం నిలబెడుతుంది, మీరు తోలుకపోవద్దు అని అడ్డం పడేవాళ్ళు. బొంబాయి దెంకపోయి 2 ఏళ్ళకి వస్తే ఇక పోతే ఇక గట్లా పంచాయతీ పెట్టి. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా ఆయన? ఆయన ఇక ఊళ్ళో ఎకరం తీసిర్రు, ముసలోళ్ళకు కొడుకులు నేను అడిగేది అని ఇక అండ్ల తుమ్మెడు వండించుకుంటాండు, తింటాడు. ఆ వచ్చిన కేసీఆర్ వేసిన పైసలు 4 ఎకరాలు ఆయనే తింటాడు. కొడుకులు పట్ట చేయమని గొడగొడ ఏడిచినా కూడా చేస్తలేడు. ఇప్పటికీ మీతో గొడవలైనా మంచిగానే ఉంటారా? ఆయన దగ్గర లేను నేను, బిడ్డల దగ్గరే ఉంటున్నావు. బిడ్డల దగ్గర ఈ చిన్న బిడ్డింటికి పోతా, ఆ బిడ్డింటికి పోతా. ఇక ఆడుంటే నన్ను చూసుకుంటా తిడతాడని పెద్ద కొడుకు దగ్గరకు అట్లా పోతే ఇట్లా మరత. ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉండవని ఏడుస్తారు మా కొడుకు కోడలు, కానీ చూసుకుంటా మిమ్మల్ని తిడతాడు, తల్లిని ఉంచుకున్నారు అని మిమ్మల్ని తిడతారు, అత్త దిక్కు మాట్లాడుతానని నా కోడల్ని తిడతాడు. వీళ్ళని ఎందుకు తిట్టిపియాలి? నా చిన్న కొడుకు దగ్గర ఉంటాను, నేను పనులు పొలం అమ్ముకుంటానని ఇక ఆన్నే ఉంటాను. ఉంటే ఇక ఈ నీరుటి బట్టి ఈ ఛాన్స్ వచ్చింది ఆ దేవుని దయతోటి. ఇక ఇక్కడ నా పెద్ద బిడ్డే ఉంచుకొని ఇక నా మనవడే అంతటా ఆయన లేనిది
ఇక నాకొక్క నోటి పాటే కానీ ఎక్కడ తీసుకుపోవాలి ఎక్కడ తీసుకురావాలి నాకొక్క చిన్న పాప లెక్క తీసుకొని పోయి మళ్ళీ తెచ్చి ఇంత దించుతాడు. ఎంత రాత్రిగానే ఇంత తెచ్చి దించుతాడు. మరి నీకు ఎప్పుడు ఆయన మీద కోపం రాలేదమ్మా? నిన్ను ఇంత బాధ పెడతా ఉంటే ఇప్పుడు నువ్వు నీ రెక్కల కష్టంతో నీ బిడ్డల్ని పెంచి పెద్ద చేసుకున్నావు, చదివించుకున్నావు, చదువులు లేవు, పిల్లలకు చదువులు లేవు, చదువులు లేవు. ఇక్కడ వ్యవసాయం చేస్తే పిల్లలు చదువుకొని పోతే 4 చదివిండ్రు. చదువుకొని పోతే బడికి పోతావు నడువు చేన్ల తండ నుంచి వెళ్ళి ఎడ్లొచ్చి చేనులో మెత్తనే అని నా బిడ్డను పలకలు గుంజుకొని బంధు పెట్టించిండు. చిన్న బిడ్డను మాకెల కావాలి పెట్టిండు ఇక్కడనే ఇప్పుడు నేను చూపెట్టిన ఊర్లని. ఇక చిన్న కొడుకు ఆయన 5 చదివిండు ఈ పిల్లగాని తండ్రి. పెద్ద ఆయన 3, 4 చదివిండు. చదువుల్లో కానీ ఒక ఇంటి దారి చేసినావు, పెళ్లిళ్ళు చేసేసి పెళ్లిళ్ళు చేసిన 4 పెళ్లిళ్ళు చేసిన. మొత్తం నువ్వే చూసుకున్నావమ్మా? పురుళ్ళు పుణ్యాలు అయితే నా మాట కాయ కాసేదాకా అమ్ముడు. మరి ఆయన ఇయ్యడా? చుట్టాలు వచ్చి ఇంటి మీద కూర్చుంటే ఇక కడలే తిరుగుడా. ఇక నేను నీ అవ్వను అవ ఒక 5,000 ఇయర్, ఒక 2,000 ఇయర్, నేను నెల వరకు పనులు అమ్మిత్తా బాంచను అని అడక్క రావాలి. ఈ పండుగలు ఎల్లదీయాలి, పురుళ్ళు పుణ్యాలు, పిల్లగాన్ని చూడచ్చిరి లేకపోతే పిల్లనే చూడచ్చిరి, ఆ ఇంటికి పోయి ఏది లేకున్నా తేవాలి. తర్వాత నేను కట్టపడి వాళ్ళకు తేరుకోవాలి. తండ్రి తాగుపోతే కావచ్చు, లాంగే కావచ్చు, దొంగే కావచ్చు, తల్లన్న మర్యాదక మీదలోతేనే ఆ పిల్లలు చేసుకుపోతారు. ఒంటి పిల్లని మన ఇంటికి ఇస్తారు. ఇక తండ్రి తాగి పట్టించుకోడంటే తల్లి కూడా పట్టించుకోకపోతే వాళ్ళ గతి ఏంది? మన బతికేంది? మనం బతికేందుకు ఒక పిట్టాస్ వంటిది పిల్లలు చేసి వాటికి తెలివి వచ్చేదాకా అక్కడక్కడ చెత్తేరుకొచ్చి పురుగేరుకొచ్చి నోట్లే పెడుతుంది. ఆ మగపచ్చి ఎక్కడో పోతుంది. ఈ ఆడిది కడుపు కింద దాచుకొని వాటికి మాత పెట్టి పిల్లలు జాస్తుంది. ఆ రకంగా మనం జాస్తే సచ్చినా దేవుడు మెచ్చుతాడు, చూసినా నరులు మెచ్చుతారు. మనం ఉపాసం ఉంటేంది, మనకి మంచి చీర లేకుంటేంది, మంచి రేయిక లేకుంటేంది. ఇంత బాగా చదువుతున్నావు బాబా? అది ఉంటేంత లేకుంటేంత. నా 4 పిల్లలే నా వజ్రాలు. ఆ పిల్లల కన్నడు. ఇక చూసిండో చూడలేదో భగవంతునికి ఎరక కానీ నేను ఇబ్బందుల పాలైతే అయినా. కానీ మంచి పేరు తెచ్చుకున్నా. అన్ని కట్టాలు పడ్డా. అయ్యో బిడ్డ అన్నోళ్ళే కానీ దీనిది తప్పు, ఇది ఈ మొగనికి సరైన పని చేయదు, మొగనికి సరైన నడక నడవదనే పేరు అయితే తెచ్చుకోలేదు తల్లి. ఆ దేవుని దయతోటి ఎన్ని కట్టాలు పడ్డా నేనైతే ఇయ్యపురాన్లా ఇచ్చుకున్న వాళ్ళతోటి తెచ్చుకున్న వాళ్ళతోటి ఏంది కనుక వగ్గి పద్ధతి గిట్నే నడతావా అని అనేటట్టు పేరు తెచ్చుకోవాలి. సంతోషంగా ఉన్నారమ్మ ఇప్పుడు ఆడపిల్లలు? మంచిగున్నారా? నిన్ను మంచిగా చూసుకుంటున్నారా? నన్ను ఒక పానానికి పానం. అల్లుండ్లు కూడా మా అవ్వనైతే సాదుకోమా ఉండు, మీ కొడుకులే సాదన్నా అని. ఇక ఇప్పుడు ఈ లొల్లే అల్లుడు కూడా, ఇక్కడ మలకపురపు అల్లుడు కూడా మా అవ్వనైతే మేము సాదుకుంటలేమా? మేము నిన్ను సాదమా? నువ్వు తినే గిన్నె మెతుకులు, అయ్యో నాకు ఇది కావాలని అంటావా, నాకు అంబారు కావాలంటావా, నువ్వేం కావన్నావా? మా పిల్లలు తినంగా గడ పక్కకు వారేసినంత కాదు అంటారు అల్లుండ్లు కూడా. కోడన్లు కూడా కాదమ్మా. అలా కొట్టినప్పుడు కూడా మీకు విసుగు అనిపించేది కాదా? ఏదన్నా చెయ్యాలి, ఏంటి ఇలా చెప్పాలా అని మందు డబ్బలు పట్టుకొని పోయినా. అక్కడ మనం ఇటు అక్కడ గిది మా బాయి ఉండే అని చూపెట్టలేదు. అక్కడ మామిడి చెట్టు ఉండే. ఎడ్లది తాడిడుచుకొని పోయి అర్ధరాత్రి పోయి ఆడ ఉరేసుకొని నేను తోడిన బాయిలనే సావాలి, ఇక్కడ నేను కొన్న భూమిలోనే ఆ చెట్టు కురేసుకొని సత్తనని పోయి బాగా ఆలోచించుకున్నా. ఇలా తల్లి లేకపోతే గాయని ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఆ పిల్లలకి ఎంత కట్టం వస్తుంది, నేను బతుకుంటే నా పిల్లల బుచ్చం అడుక్కొని సత్తా, 10 ఇళ్ళల్లో పాసి పని చేసి సత్తా. ఆయన పేరుకు మొగడు ఉండని, ఆయన చూసినా ఒకటే చూడకున్నా ఒకటే. నా పిల్లలు చదువుకున్నది గొప్పతనం అని ఏడుచుకుంటా అన్నేపంటే ఇక మా ఇంటి పక్క వాళ్ళు ఎంకులాడుకుంటా బండి ఎద్దు పోయి ఆ గుడిసెను రాస్తే పర్రబర్ర సప్పుడుకు చూసారు కరే ఇది బండి ఎద్దుకు తాడు లేదని ఎంకులాడుకుంటా వచ్చేవారు కాడ ఏడ్చుకుంటుంటే ఇక మళ్ళీ తీసుకొని వచ్చిండ్రు. మందు డబ్బాలు తీసుకొని మూత తీసుకొని తాగే ముందుకు కూడా బిడ్డలు గుర్తు, నా పిల్లలు ఎక్కడ పోవాలి, నేను కట్టం ఉన్నదని సత్తా. మరి నా పిల్లల కట్టం ఎవడు చూడాలి? ఆడపిల్లలు ఉన్నారు, మగోడంటే ఎన్నో పోయి బతుకుతాడు. మరి ఈ ఆడపిల్లలు ఏ రోళ్ళ పాలవుతారు, ఏ రోకండ్ల పాలవుతారు? అడుక్కొని బట్టలు దొడుక్కొని, రైకలు దొడుక్కొని అయినా ఏదో ఒక తవ్వలా దేవుడు చూపెట్టిండు. వేరే వాళ్ళ దగ్గర తీసుకునేదాని అమ్మ బట్టలు? వేరే వాళ్ళు కాదు, నా బిడ్డలు, నా పెద్ద బిడ్డ, మా పెద్ద చెల్లె ఎక్కువ. వాళ్ళ తర్వాత ఇక చిన్న చెల్లె, ఇక్కడ మల్కాపురం బిడ్డ. ఇక మా అవ్వగారు మా అయ్య చచ్చిపోయింది, మా అవ్వ దూరం అయింది కదా. ఇక మా అవ్వరెక్కల దగ్గర పడ్డాక ఆమె ఏదన్నా పండుగ అయితే వీళ్ళందరు కొనకుండా నాకు కొనేది. నా బిడ్డకు మా అల్లుడు దేడు, నా బిడ్డ చేసిన కట్టం ఖర్చులకే సరిపోతాయి అని మా అవ్వ తెచ్చేది. సాటుకు కుండల్లా దాచేది. అవ్వ ఈ పండుగ వచ్చే ఏం లేవు అల్లుడు తిడుతాడంటే పోయి ఆ కుండలకి వెళ్ళి ఆ ముళ్ళలన్నీ తీసి ముళ్ళిప్పి 500 1000 అవి చూసినాద పోయి తెచ్చుకోపోయిడ్డా, నీ పిల్లలు మంది మొక్కని చూస్తారని పైసలు ఇచ్చేది మా అవ్వ. మాటలు రావట్లేదు అవ్వ నీతో మాట్లాడుతుంటే నాకు. అంటే ఇన్ని కష్టాలా ఒక మనిషికి? కానీ చూసావా అంటే చెప్పలేము. ఉలువగుడాలు బుక్కి పండే రోజులున్నాయి, పన్న రోజులున్నాయి. అన్నం లేక గడక లేక.
ఎండిన చేను లేకపోతే అది పచ్చి కంకులు ఉంటాయి చూడు, ఇక జర ఎండినై మా మామ ఇరుసుకొస్తే అవి ఒలిసి రోట్లేసి ముద్ద దంచి ఎసరు పెట్టి ఎసట్లేసి మా అత్త మనిషిని తీసేది. మా నలుగురమే ఆడబిడ్డల మరుదుల, మా అత్త మామ మేమిద్దరం అవే తినేదానివి. అవే ఇక వాళ్ళు తిన్నది నేను తింటా అట్లా. ఇక అవ్వగారింటికి అయినాక ఏడ్చేది, నీ అవ్వ నన్ను మాని వాళ్ళు అని బుద్ధి రాక ఉందేమో అన్నీ చెప్పేది. మా అత్త ఏం పెట్టింది ఏం పెట్టండి, బతుకమ్మ ఆడితే పలారం పంపలే, మా అత్త ఉట్టి బతుకమ్మ. మా అవ్వగారింటికనే నేను బతుకమ్మ ఆడే వరకు మేము ఇంత పలారాలు కట్టి పంపేది. 9 రోజులు ఆడదాం అంటే దాని పిచ్చి మొక్కం పాడుగాని ఒక్క బిడ్డ అని ఒక్క కొడుకు అని ఇస్తే నా బిడ్డను కట్టబట్టలు లేవు, తిండి లేదు అని మా అవ్వని తిట్టేది. నువ్వు నేను వద్దన్నా, దాని గుణం ఎరిగి నేను ఇయ్యనన్నా, ఇయ్యనంటే నువ్వే ఇచ్చినావు, కనుక వేడు పంత నీకే తలుగుతుంది, నీవు సచ్చినా నీ బొందకు తలుగుతుందని మా అవ్వని తిట్టేది. మా అత్త ఏడిచిందట నేను ఆడపిల్లలు లేదని ఏడితే కొంచెం మానేదన్నట్టు. మా అయ్య పెద్దవ బిడ్డ కొడుకు మా ఆయన. ఇక ఏడితే ఇక ఎందుకు ఎడతావు ఇత్తపో కనకవనని ఇక ఆ దొరకు దారవతి గంట సుఖ పెట్టిండు. కాదమ్మా, వార్తలు కానీ ఇవి నువ్వు వింటూ ఉంటావా? ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇవాళ రేపు చిన్న చిన్న సమస్యలకి ఏదో ఇంట్లో ఏదో చిన్న గొడవ అయిందో, లేకపోతే పక్కన గొడవ, లేకపోతే డబ్బులు లేకో వాళ్ళు చచ్చిపోతున్నారు, పిల్లల్ని చంపేసుకోవటం, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు తీసుకోవటం, ఇలాంటివి వింటూ ఉన్నావా నువ్వు? నీకేమనిపిస్తూ ఉంటుంది? వింటన్నా కానీ నాకేమనిపించిందంటే, ఇప్పుడు మా ఆయన వయసు మీద ఉన్నాడు, గొడవలు దుంకుతాండు, ఆకులాడుతాండు, తాగుతాండు, తింటాడు. మరి నా పిల్లలు ఇంతవై పెద్దవాళ్ళు అయితే ఆయన కొంచెం వయసు మీద ఉన్న చెట్టు కిందికి కొద్దిగా వయసు తగ్గుతుంది, నా పిల్లలు ఎదుగుతారు. నా పిల్లలతో సుఖపడనా, ఈయనతోటి ఏంది పేరుకైతే ఉండాలి, ఇంటి ముందట మగవాడు ఉండాలి, ఏం చేసినా సరే పేరుకైతే ఉండాలా, భర్త అయితే ఉండాలి. భర్త లేని అది గుడ్డిది కానీ అందుకు ఇట్ట చూస్తాడు మగవాడు. భర్త ఉంటే వాళ్ళు లంగగాంధంగా అవ్వో వాని పెన్లని దిక్కు చూస్తే నీ యొక్క వాని పెన్లాన్ని గట్టగొడతాను అని అవ తొక్కే చంపుతాడని వాడు ఎవడు మన దిక్కు చూడాడు. ఉండాలి భర్త, వాడు పెట్టని పెట్టకపోండి, నా పిల్లలు అవుతున్నారు, నేను గొడ్డదాన్ని కాదు కదా అని సావంతులకు పోయి కూడా అవ్వో నా పిల్లలు ఎదిగినాక నేను సుఖపడతా అనేది. అట్లా ఉండాలా ఎవరైనా. అట్లా ఎన్నోసార్లు సాగుకు దారి తీసుకున్నా, కానీ నా పిల్లలు గుర్తొచ్చే వరకు ఈయన వయసు తగ్గుతుంది, నా పిల్లలు ఎదుగుతారు, అప్పుడు నేను సుఖపడతా అని అనుకున్నా. కానీ ఆ దేవుడు నాకు ఈ లాస్ట్కు సుఖం ఇచ్చిండు. నా పిల్లలు ఆనందంగా సంతోషపడతారు. నా పిల్లలు, నా కుటుంబం, దునియా మొత్తం నా పాటలు విన్న వాళ్ళు, ఏదో నాకు వచ్చినంత వరకు పాడిన వరకు నా పాటిన్న వాళ్ళు, అయ్యో ఇంత వయసు వచ్చినా తల్లి నీ గొంతు బంగారమే తల్లి, అవ్వా నువ్వు మట్టిలో మానికి కానీ ఇన్ని రోజులు ఏడున్నవే అవ్వా అని అందులో లైకులు పెడతాను. నిజమవ్వా, నిజంగా అసలు ఇన్ని రోజులు అసలు ఎక్కడ ఉండిపోయావో ఏంటో, అసలు మా మీడియా వాళ్ళం నిన్ను ఎందుకు పట్టుకోలేకపోయామో నాకైతే అర్థం కావట్లేదు. అసలు నిజంగా నువ్వు మట్టిలో మాణిక్యానివేనే. ఇక పదలు ఇక వాళ్ళకి ఏం అర్థమైందో. మనిషివేమో పిచ్చుకల్లే ఇంతే ఉన్నావు, నీ గొంతు ఏంటవ్వా, నీకు మైక్ అక్కర్లేదే, ఎంత మంచి గొంతు, తీయని స్వరం, అద్భుతం అవ్వ. నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి తల్లి, మీ దయతోటి. ఖచ్చితంగా అందరి అవ్వ మంచిగా ఉండాలి, అవ్వ ఆరోగ్యంగా ఉండాలని మీరు దేవతలను తలుచుకుంటే మీకు ఎన్నో పాటలు వినిపిస్తా. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా అవ్వ. ఎందుకంటే ఈ జానపద గీతాలు, పల్లె గీతాలు అనేవి పల్లెటూర్లకు వస్తేనే, లేదా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మాకులాగా సిటీలో ఉండే వాళ్ళకి మాకు తెలియదు. ఇట్లా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి పాడటం వలన అవి వింటేనే మాకు ఇంత పల్లె అందాలు, ఆ రుచిని మేము ఆస్వాదించగలుగుతాము. అంత అద్భుతమైన రుచిని మాకు అందిస్తున్నారు మీరు. నిజంగా థ్యాంక్స్ అమ్మా. నమస్తే తల్లి. ఆడి విల్లను గాని ఒక అయ్యాకు ఇస్తే, ఆడి విల్లను గాని ఒక అయ్యాకు ఇస్తే, భరుతా ప్రేమలు లేని బతుకెందుకయ్యా కోపరులారా జనులారా, వరజిలు కాలాల కోపరులారా జనులారా. ఆడి విల్లల కంటే అడవిరాతల కంటే, ఆడి విల్లల కంటే అడవిరాతల కంటే, అడవిలో ఒక వృక్షం అయ్యింది మేలు కోపరులారా జనులారా, వరజిలు కాలాల కోపరులారా జనులారా. మగవారి దయలేని మగవాళ్ళెందుకు రాజా, మగవారి దయలేని మగవాళ్ళెందుకు రాజా, అడవిలో ఒక వృక్షం అయ్యింది మేలు కోపరులారా జనులారా, వరజిలు కాలాల కోపరులారా జనులారా. మగవారి దయలేని మగవాళ్ళెందుకు రాజా, మగవారి దయలేని మగవాళ్ళెందుకు రాజా, తెగపాడి నూతిలా జారింది మేలు కోపరులారా జనులారా, వరజిలు కాలాల కోపరులారా జనులారా. ఇది దుఃఖం వచ్చి ఏడ్చుకుంటా, ఇక ఇట్లనే కూర్చుండి ఏడ్చుకుంటా ఈ నా భర్త ప్రేమ నా మీద లేనందుకు నేను బతికేందుకు, ఒక చెట్టు అయినా కూడా మంచిగుండు కదా, లేకపోతే మగవారి దయలేని బతుకు ఎందుకు
ఎవరి ప్రేమ ఉన్నా తక్కువే. భర్త ప్రేమ ఉంటే మనకు ఒక ఆనంద జీవితం గడుపుతాం అని తెగపాడి ఒక నూతిల పడ్డది మేలు అన్న ఇంట్లో అర్థాలు ఉన్నాయి.